అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు మద్యం సేవించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీకు కావలసినటువంటి మీకు అన్ని కోరికలు నెరవేరాలంటే కనుక ఈరోజు మీరు 5 రకాల పండ్లను కొనాలి. ఆ తర్వాత ఆ పండ్లన్నీ కూడా పండ్ల రసాలను మీరు తీసి ఆ పండ్ల రసాలను మీరు శివయ్య ముందు ఉంచి పూజ చేయాలి, సమర్పించాలి, శివయ్యకు సమర్పించాలి, పూజలు చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. పనిలో కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. పని మరియు దినచర్యను కొనసాగిస్తారు. ముందుకు సాగడం అనేది జరుగుతుంది. సామరస్యం మీలో పెరిగిపోతుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ కూడా ప్రభావవంతంగా మారుతుంది. ఇక అందరితో కూడా మీరు చక్కగా మాట్లాడేటటువంటి మీ గుణం మెప్పును పొందుతుంది. ఇది సంపద విషయాల్లో మీకు ఈరోజు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సహన మతాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు దాన ధర్మాలు చేయడం లేదా అన్నదానం చేయడం వంటి పరిస్థితులు మీరు చేసినట్లయితే దాని ద్వారా మీరు చక్కగా గౌరవ ప్రతిష్టలు కూడా అందుకుంటారు. మీకు పుణ్యం కూడా లభిస్తుంది. దోష నివారణ జరిగిపోతుంది. భావోద్వేగ విషయాల్లో ముందుకు ఉంటారు. చర్చా సంభాషణను కొనసాగిస్తారు. పని ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. సమన్వయం మరియు సమానత్వం కూడా పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరుగుతుంది. మరియు ఈరోజు ప్రైవేటు విషయాల్లో అంచనాల కంటే కూడా మెరుగ్గా ఉంటారు. మరియు చైతన్యాన్ని మీరు కొనసాగిస్తారు. ప్రొఫెషనల్ సబ్జెక్టులు కూడా మీకు ఈరోజు సాధారణమైనవిగా ఉంటాయి. కెరీర్ వ్యాపారంలో పనితీరు కూడా ఉంటుంది. మెర్క్యూరీ సంఖ్యలు వృత్తిపరమైన సంభాషణ మరియు చర్చకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాయి. ఇక వ్యక్తిగత సంబంధాలు అయితే మధురంగా మారతాయి. అవసరమైన పనులను పూర్తి చేసే ప్రయత్నాలు అయితే మీరు గట్టిగా చేస్తారు. మిగిలినటువంటి విషయాలలో కూడా మీకు చాలా మెలకు అవసరం అవుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ఎవరైతే వివాహితులు ఉన్నారో వారికి ఈరోజు సాధారణం కానుంది. మరి నవ వివాహితులకు అయితే శుభదినము. ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వారు సంతానం కొరకు పూజలు చేయటం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. మరియు దాన ధర్మాలను ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎవరైతే 11 సంవత్సరాల లోపు ఉన్నారో వారికి అయితే దాన ధర్మాలు చేసిన వారికి ఇష్టమైనటువంటి బట్టలను మరియు పండ్లను కానీ లేదా మిఠాయిలను కానీ పంచిపెట్టడం వలన మీకు సంతానం లేని వారికి సంతాన యోగం అయితే కలిగే విధంగా మరి ఈరోజు దోష నివారణ కూడా జరిగే విధంగా మరి ఈ రోజు గోచరిస్తున్నది. ఈ రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని పూజలు సమర్పించండి. శివయ్యకు చందనం సమర్పించండి. మరి మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తొలగించబడతాయి. మరి ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పి బాధతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం అనేది ఈ రోజు లభిస్తుంది. అక్కడ ఉన్న గుడి దగ్గర ఉన్నటువంటి పేదలకు మరి ఈ రోజు మహిళలు నల్ల ఆవాలను మరి కేజింబావు నల్ల ఆవాలను మీరు ఒక నల్ల బట్టలో వేసేసి మూటగా కట్టేసి మరి ఆ మహిళలు ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్య సమస్యల నుంచి వారి చేతి నుండి మరి రోజు 21 సార్లు పైనుండి కిందకు దిగదోచిన తర్వాత మరి వాటిని ఆ నల్ల ఆవాలను ఎవరికైనా గుడి ముందు కూర్చున్న వారికి దానం ఇచ్చేసి 11 రూపాయలను కూడా దానంగా ఇవ్వండి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 70, లక్కీ కలర్ అయితే మరి ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.